హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంది సరితో 2 రోజుల తర్వాత వచ్చి నేను బాగున్నాను, మీరు బాగున్నారు అని అడుగుతున్నావు. మరి 2 రోజుల నుంచి ఏడికి పోయినావు? కనీసం ఒక కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టలేదు అని చెప్పేసి మీరందరూ అనుకుంటున్నారేమో. మీరు అనుకున్నట్టే సండే రోజు అయితే బాగల్పూర్కి పోయినాము. ఆడ ఏమేమి చేసినామంటే మార్నింగ్ 8 o'clockకి ఇంట్లో నుంచి స్టార్ట్ అయినాము. మళ్ళీ మేము ఇంటికి వచ్చేసరికి 8:30 అయిపోయింది. అప్పటి వరకు ఆ బాగల్పూర్లో కొద్దిసేపు అటు ఇటు కేక్ సామాన్లు అయితే షాప్స్ అయితే చూసినాము. మళ్ళీ తర్వాత షాపింగ్ చేసినాము, సర్కస్ చూస్తాను పోయినాము, బిర్యానీ తిన్నాము, మళ్ళీ ఒక 2-3 షాపింగ్ మాల్స్ అయితే తిరిగినాము. ఇవన్నీ చేసేసరికి అయితే ఈవినింగ్ 6 అయిపోయింది. ఆ తర్వాత ఇంకా ట్రైన్ ఎక్కితే ఇంటికి వచ్చేసరికి 8:30 అట్లా అయిపోయింది. అంటే 7 o'clockకి ట్రైన్ అయితే ఎక్కినాము. ఇక్కడ నుంచి ఒక కొద్ది దూరమే కానీ ఇక్కడ వాళ్ళు ఎక్కువగా ఆటోలని వీటిని అయితే యూజ్ చేయరు కదా. ఎవరైనా సరే ట్రైన్లోనే వెళ్తారు. వెళ్ళడానికి ఒక 40 minutes అట్లా పడుతుంది. ఒక 50 minutes. ట్రైన్ అయితే అన్ని స్టేషన్లో ఆగుతుంది. లోకల్ ట్రైను మధ్యలో వెళ్ళడానికి ఒక 3 స్టాప్లు ఉంటాయి. ఈ కహల్గాన్లో ట్రైన్ ఎక్కితే ఫస్ట్ ఇచ్చారి వస్తుంది. ఇచ్చారి తర్వాత గోగా తర్వాత సబోర్ తర్వాత బాగల్పూర్. మధ్యలో ఒక 3 స్టేషన్లలో అయితే ఆపుతుంది. ఇక షాపింగ్ చేసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు తిరిగి అలసిపోయినాం. ఇక అప్పటికే నాకేంటంటే బయటికి పోతే బాగా హెడేక్ వస్తుంది. నాకేమో మైగ్రేన్ హెడేక్ ఉంది. ఈవినింగ్ అంతా హెడేక్తోని ఇదంతా చాలా సఫర్ అయినా. మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ అన్నం వండుకొని తినేసరికి నైట్ 9:30 10 అయింది. మళ్ళీ అప్పుడు పడుకుంటే మార్నింగ్ అయితే మళ్ళీ పొద్దున 5 o'clockకే లేచి టిఫిన్ అయితే చేసి మా పిల్లల్ని స్కూల్కి పంపించిన సోమవారం రోజు. అంటే ఈరోజే వాయిస్ అయితే చెప్తున్నాను. ఇక ఈరోజు మొత్తం కొంచెం తలంతా బరువుగా, కాళ్ళన్నీ నొప్పులుగా అనిపించినాయి. అందుకే వీడియో అయితే ఏం తీయలేదు, అలాగే ఎడిటింగ్ కూడా చేయలేదు. ఈరోజు ఫుల్ డే రెస్ట్ తీసుకున్నాను, మంచిగా పడుకున్నాను. ఇక అందుకే వ్లాగ్ అయితే ఈరోజు పెట్టలేదు. నిన్న బాగల్పూర్కి వెళ్ళినని నిన్న పెట్టలేదు. మరి ఇది ఎప్పుడు వ్లాగ్ అనుకుంటున్నారా? ఇది నేను శనివారం రోజు చేసిన వ్లాగు. మార్నింగ్ అయితే ఈరోజు కూడా 5 o'clock లేచిన. మరి పిల్లలకైతే టిఫిన్ చేయాలి కదా. కిచెన్లోకి వచ్చి అయితే టిఫిన్ వర్క్ అయితే స్టార్ట్ చేసినాను. ఈరోజు దోశలు వేస్తున్నాను కదా. ఇవి ఎట్లా వేసిన అంటే దీంట్లో పెసర్లు వేసిన, కొన్ని బొబ్బర్లు వేసిన, కొన్ని శనగలు వేసిన, కొన్ని బియ్యం వేసిన. అవి నానబెట్టి మిక్సీ బట్టి నెక్స్ట్ రోజు దోశలు అయితే వేస్తున్నాను. ఒకవైపు దోశలు అయితే వేస్తున్నాను కదా, ఇంకోవైపు అయితే పల్లి చట్నీ చేస్తున్నాను. ఈరోజు ఈ చట్నీలో మిరపకాయలు కొంచెమే వేసాను, అంత కారం ఏం లేదు, కానీ టేస్ట్ మాత్రం బాగుంది. పిల్లలు ఇద్దరికి నచ్చింది. మా సార్ ఏమో ఇంకొంచెం మిరపకాయలు వేస్తే బాగుండని అయితే తను చెప్పిండు, కానీ నాకు కూడా ఈరోజు చట్నీయే నచ్చింది. చట్నీ చేసేసాను, ఒకవైపు దోశలు వేసేసాను. నాకు ఎప్పుడైనా సరే దోశలు చాలా మంచిగా వస్తాయి తెలుసా. ఒక్కటంటే ఒక్క దోశ కూడా ఖరాబ్ కాదు. పిండి ఎంత క్వాంటిటీలో వేసి రుబ్బినా సరే, ఇప్పుడు మనం బియ్యం ఎక్కువ మినపప్పు తక్కువ వేసినా సరే, కొన్నిసార్లు బియ్యంతోనే వేసినా కూడా ఈ దోశలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. నాకు ఎందుకో కూడా నాకే అర్థం కాదు. కొంతమందికి ఏంటంటే రావు కదా. నా ఫ్రెండ్స్ కూడా అంటుంటారు, నువ్వు ఇట్లా దోశలు వేసి బాగా తీస్తావే, ఆ దోశ చూడడానికి పేపర్ లాగానే ఉంటుంది అని చెప్పేసి అంటారు. మా అక్క వాళ్ళు కూడా అట్లానే అంటారు. అందుకే నేను చెప్తున్నాను, ఇక నన్ను నేను గొప్పగా అయితే చెప్పుకోవట్లేదు, వేరే వాళ్ళని తక్కువగా అయితే చేస్తలేను. మరి మీరు దోశ చేస్తే మరి మీ దోశ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకేలాగా వస్తాయా, మధ్యలో ఇట్లా అతుక్కపోయినట్టు పెంక నుంచి రాకుండా జరుగుతాయా కూడా కామెంట్ అయితే చేసి చెప్పురి. ఈయనైతే బాక్సులు పెట్టిన. మా సార్కి ఏమో ఒక 4-5 దోశలు పెట్టినట్టున, మా విషయంకేమో 2, మా కనేకేమో 1.5. ఇక ముగ్గురికి చట్నీ అయితే వేసిన. మా సార్కి ఏంటంటే చట్నీ అయినా సరే కూర అయినా సరే ఆ గిన్నె నిండా వేయాల్సిందే. ఇక పిల్లలకి బాక్స్ అయింది. విషయమా జాగ్రత్త నాన్న. బాయ్ పండు. బాక్స్ పెట్టుకున్నావా?
టిఫిన్ ప్యాక్ చేసిన తర్వాత విషమకి స్నానం చేయించి తనని రెడీ చేసిన. తనైతే స్కూల్కి వెళ్ళింది. తనేం టిఫిన్ తినిపోలేదు. పిల్లలు ఏంటంటే కొన్నిసార్లు టిఫిన్ తింటారు, కొన్నిసార్లు టిఫిన్ తినకుండానే స్కూల్కి అయితే పోతారు. తిన్నా కూడా కడుపు నిండా ఏం తినరు. ఇప్పుడు ఒక్క దోశ తింటారు, మళ్ళీ ఇడ్లీ అనుకో ఒకటి ఇడ్లీ కనే ఒక్కటే తింటారు, విషమ 2 ఇడ్లీలు తింటారు. చపాతీ అనుకో ఒకటే చపాతీ తింటారు. మళ్ళీ ఏదైనా రైస్ రెసిపీ చేసినప్పుడు తినాలంటే 1 కప్ రైస్, దాంట్లో నాకు 2 బుక్కలు కావు అంత రైస్ అయితే తింటారు. పొద్దున్నే టిఫిన్ ఎందుకో వీళ్ళు తినరు, వీళ్ళకి అలవాటు కూడా లేదు. ఇక నేను తను పోయిన తర్వాత బయట అయితే ఊకేసి పిట్టలకైతే గింజలు వేస్తున్నాను. రోజు ఖచ్చితంగా బయట పిట్టలకు గింజలేసి, ఇప్పుడు సమ్మర్ కదా అందుకే ఒక ప్లేట్లో అయితే వాటర్ కూడా పోస్తున్నాను. మీ అందరికీ తెలుసుగా మాకు ఇక్కడ చెట్లన్నీ ఎక్కువగా ఉండడం వల్ల చాలా పిట్టలు వస్తాయి, ఉడతలు వస్తాయి. అవి తింటుంటే మస్తు హ్యాపీగా అనిపిస్తాయి. ఇక ఉడతలు అయితే 2 కాళ్ళ మీద కూర్చొని చేతులతోని ఒక్కొక్క గింజ తింటూ ఉంటే మస్తు అనిపిస్తుంది నాకైతే. మీరు కూడా అప్పుడప్పుడు మనం వ్లాగ్స్లో చూసే ఉంటారు. కన్నయ్య హోమ్ తింటున్నావా పండు? ఏముంటుంది దోశ? ఎట్లుంది చట్నీ? ఎట్లుంది తిను. మరి చట్నీలో అద్దుకుంటలేవా? అద్దుకుంటావా? తిను తిను, టైం అయింది, రెడీ కావాలి, స్నానం చేసుకోవాలి. బాగుందని చెప్పి అందరికి. పోదామా? హాల్ ఓకే. ఏమన్నా మర్చిపోయినావా? ఇక్కడ చూడు, బాయ్ చెప్పు. ఆగు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. సరేపా, డోర్ దిగి, నేను కూడా ఫోన్ ఇంట్లో పెట్టి వస్తా. కన్నయ్యని స్కూల్కి అయితే తోలించి వచ్చేసాను. అయితే నిన్నటి వీడియోలో నేను ఈ పనసకాయలను అయితే చూపించిన కదా. ఈరోజు అయితే 2 పనసకాయలని తెంపినాం. మా సార్ అయితే పొద్దున్నే తెంపిండు. ఒకటి మా పక్కన వాళ్ళకి ఇచ్చిర్రు, ఒకటి మాకు. ఈ పనసకాయ చూసింది కదా ఎంతలా ఉందో. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు, నాకు కూడా నచ్చుతుంది. ఇక్కడ వాళ్ళు అయితే చాలా డిఫరెంట్ స్టైల్లో ఈ పనసకాయని అయితే వండుతారు, కానీ నేనైతే ఎప్పటిలాగానే సింపుల్గా వండేస్తున్నాను. ఇక చూస్తున్నారు కదా, దీన్ని ఏమంటారంటే వెజ్ వాళ్ళ నాన్ వెజ్ అని దీన్ని అంటారు. అంటే ఇప్పుడు మనం చికెన్ మటన్ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి నాన్ వెజ్ ఏది అంటే ఇక్కడ వీళ్ళు పనసకాయ అని అయితే చెప్తారు. ఈ పనసకాయలకు కూడా మసాలా దట్టించి మంచిగా వండుతారు. మనం చికెన్ని మ్యాగ్నేట్ చేసి ఎట్లా వండుతామో అట్లనే వండుతారు. మళ్ళీ మిక్సీ పట్టేసి దాంట్లో కొంచెం శనగపిండి కలిపి లడ్డూలాగా చేసి వాటిని ఆయిల్ ఫ్రై చేసి మళ్ళీ చిక్కటి గ్రేవీలాగా వేస్తారు. మళ్ళీ దీన్ని షాలో ఫ్రై చేస్తారు. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే ఇట్లా పైన కాలుస్తారు చూడండి, అట్లా చేస్తారు. రకరకాలుగా అయితే చేస్తారు. మరి ఎంతైనా బీహార్లో తినని వాళ్ళకి నాన్ వెజ్ ఏది అంటే ఈ కటహల్ కర్రీ అని అయితే చెప్తారు. ఇక ఇది కట్ చేయడానికి నేను పడ్డ తిప్పలు అంతా ఇంత కాదు. నా దగ్గర ఉన్న కత్తి ఏమో అది షార్ప్గా లేనట్టుంది. ఫస్ట్ నేను ఒక నైఫ్తోనైతే కట్ చేశాను, దాంతో రావట్లేదు అని చెప్పేసి ఇలా జిగ్జాగ్ ఉండే నైఫ్తోనైతే కట్ చేస్తున్నాను. అమ్మో, ఇది కట్ చేసే వరకు ఈరోజు నేనైతే అలసిపోయాను. ఇక ఇలా రాదు అని చెప్పేసి ఇక వీడియో ఆఫ్ చేసి అక్కడ కూర్చొని ఇక నిదానంగా పైన అయితే మొత్తం ఇలా కట్ చేసుకున్నాను. అయితే ఈ పైనవి అవి కుచ్చుకున్నట్టు అనిపిస్తున్నాయి, అంత తొందరగా రావట్లేవు. ఇట్లా ఒక్కొక్కటి కట్ చేస్తేనేమో కిచెన్ నిండా స్ప్రెడ్ అవుతున్నాయి. అందుకే ఇక బయటికి వెళ్ళి కట్ చేసుకొని వచ్చాను. ఇక మళ్ళీ వీటిని పీసెస్గా చేయడం కోసం కూడా అంతే కష్టపడిన. అందరూ చెప్పినట్టుగానే ఫస్ట్ నేను ఈ పనసకాయని కట్ చేసే ముందే ఈ నైఫ్కి ఆయిల్ అయితే అప్లై చేశాను. ఆ తర్వాత ఇలా అయితే కట్ చేస్తున్నాను. ఇక చూస్తున్నారు కదా, మధ్యలో ఉండేదైతే హార్డ్గా ఉంటుంది కదా, దాన్ని కట్ చేస్తున్నాను. ఇది కట్ చేయడానికి మస్తు తిప్పలు అయినాయి. చెప్పినంత ఈజీ కాదు, చూసినంత ఈజీ కాదు అని అయితే నాకు అనిపిస్తుంది. ఇక ఏంటంటే మా వాళ్ళకి పెద్ద ముక్కలు వండితే వాళ్ళకి అన్నంలా కలిసినట్టుగా ఉండదు, గ్రేవీగా చిక్కగా ఉండాలి వాళ్ళకి కూర. అందుకే నేను పెద్ద ముక్కల కన్నా అన్ని కూరగాయలు ఇలా
చిన్న చిన్నగా ముక్కలు చేసే వండుతాను. అప్పుడు నాకు కూడా కూర అనేది గుజ్జుగా వచ్చినట్టుగా అనిపిస్తుంది. అన్నంలోకి నిండుగా కలుస్తుంది. ఇలా పెద్ద పెద్ద ముక్కలైతే వాటిని పిల్లలు ఎక్కువ తినరనమాట. అంటే ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళకు ఎప్పుడైనా కర్రీ ఉత్తి కూర తింటుంటారు. పెద్ద పెద్ద ముక్కలనుకో అదంతా నోట్లో పట్టదు కదా! పట్టనప్పుడు వాళ్ళు వద్దు అంటారు. నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి వండిందనుకో ఆఫ్టర్‌నూన్ టైంలో కర్రీ ఒక్కటే యేసుకొని వాళ్ళు తింటూ ఉంటారు. వాళ్ళకి ఈజీగా ఉండేటట్టుగా నేనైతే చిన్న ముక్కలుగానే కట్ చేస్తాను. నాకు చిన్న ముక్కలుగానే కట్ చేయడం చాలా ఇష్టము. మీలో ఎంతమంది ఈ కూరగాయలని పెద్ద సైజులో కట్ చేసి కూర వండేవాళ్ళు ఉన్నారా? లేకపోతే ఇలా నాలాగా చిన్న సైజులో కట్ చేస్తే ఇష్టమా కూడా కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. ఇప్పుడు ఇంకా ఆ పనసకాయ ముక్కలన్నిటిని మంచిగా కడిగేసుకొని కుక్కర్‌లో వేసైతే ఒక విజిల్ వచ్చే వరకు ఉడికిస్తున్నాను. నేను పనసకాయలో హాఫ్ మాత్రమే కట్ చేశాను. ఇంకా హాఫ్ అయితే తర్వాత వండుదామని చెప్పేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టాను. ఎందుకంటే హాఫ్ వరకే కూర అనేది ఎక్కువగా అయిపోతది. ఇప్పుడేమో పప్పు వండుతున్నాను. ఈరోజు నేను వండే పప్పు ఉంది కదా! నాకైతే చాలా ఇష్టము. మా కన్నయ్యకి కూడా చాలా ఫేవరెట్ ఈ కూర. అయితే మా కన్నయ్య పనసకాయ కూర తినడు. ఆయన అదేందో తెలవదు. ఆయనకు అలవాటు ఉన్న వెజిటబుల్సే తింటారు. కొత్తయి ఏమన్నా తినమంటే తినడు. అందుకే ఇంకా మళ్ళా కొంచెం అయితే పప్పు వండుతున్నాను. ఫస్ట్ అయితే నూనె పోసుకొని అదే ఉల్లిగడ్డ వేసుకున్నాను. తర్వాత వెల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, టమాటా వేసుకొని ఇలా ఒక 2, 3 నిమిషాలు అయితే మగ్గించిన తర్వాత మళ్ళీ కలిపేస్తున్నాను. మనం ఈ పప్పుకి ఏంటంటే టమాటాలు మంచిగా మెత్తగా అవ్వాలి, ఫ్రై కావాలి. ఇప్పుడు కొంచెం పసుపు, 1 ½ టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకున్నాను. 1 స్పూన్ వేసాను కదా! 1 స్పూన్ తర్వాత కొంచెం చిటికెడేసిన. ఈరోజైతే ఈ పప్పులోకి కారం అయింది, ఎక్కువ అయిందని మా సార్ అన్నాడు. కానీ మా కన్నయ్య మా విషయమా కారం అయిందని ఏమనలేదు. కారం వేసుకున్నాను, ధనియాల పొడి వేసుకొని, సాల్ట్ అయితే వేసుకొని, అలాగే ముందుగా నానబెట్టిన పప్పు అయితే వేసుకున్నాను. దీంట్లోకి మనం ఏంటంటే పప్పు సపరేట్‌గా ఏం ఉడికించము. ఆ ఆనియన్, టమాటో పాటే ఉడికించి పప్పుగా ఉండేటట్టుగా ఉంటేనే ఈ కర్రీ అయితే బావుంటది. ఇప్పుడైతే ఇంకా ఒక 2 నిమిషాలు ఉడికించిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి కొన్ని వాటర్ అయితే వేస్తున్నాను. చెప్పిన కదా మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు ఈ పప్పుకి. కొంచెం పప్పు అనేది కనిపియాలి. అందుకే ఇంకా నాకు సరిపడా వాటర్ వేసుకొని ఇక మళ్ళీ పైనుంచి మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయితే ఈ పప్పుని మగ్గనిచ్చి పక్కకైతే దించేస్తాను. ఇక్కడ పనసకాయ కూర అయితే వండుతున్నాను. ఈ కర్రీ కూడా చాలా సింపుల్‌గానే వండడము. కాకపోతే నేను చికెన్ కర్రీ స్టైల్‌లో అయితే ఏం వండట్లేదు. ఫస్ట్ ఏం చేసినా అంటే నూనె పోసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని, ఆనియన్, టమాటో వేసుకొని మసాలాలు ఏమి వేయలేదు. కాకపోతే 2 బిర్యానీ ఆకులేసిన. అవి కూడా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ పనసకాయ వేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసుకుంటే సరిపోతది. నేను ఎప్పటినుంచో కుకింగ్ చేస్తున్న కడాయి అయితే మార్చాలి అనుకుంటున్నాను. ఈ కడాయి వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది అటు ఇటు ఈ కడాయి కొని కూడా 10 ఇయర్స్ అయిపోతుందంట. మా సార్ అయితే తను బీహార్‌కొచ్చిన కొత్తలో ఈ కడాయి అయితే తీసుకున్నారంట. ఇప్పటి వరకు మంచిగా యూజ్ అవుతుంది కానీ, ఇక నాకు ఈ కడాయిలో వండి వండి బోర్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఆ ట్రిపుల్ ఏ కడాయిస్ ఉంటాయి కదా! అదైతే తీసుకోవాలి అనుకుంటున్నాను. అది కూడా విత్ లిడ్‌తోని తీసుకోవాలనుకుంటున్నాను కానీ, ఈ కుకింగ్ హీటర్ల మీద మనం ఉత్తిదే లిడ్ పెట్టి వండుతున్నామనుకో అప్పుడు ఏమైతదంటే కూర మొత్తం మాడిపోతది, అడుగు అంటుకుపోతది. అప్పుడు మనం పక్క నుండి ఊకే కలుపుతూ వండాల్సొస్తది. ఇప్పుడు ఈ కడాయిలో అనుకో నేను కొంచెం కూరగాయలు అవన్నీ ఏసిన తర్వాత ప్లేట్ పెడతా. ఆ ప్లేట్‌లో వాటర్ పెడతా. అలా వాటర్ పెట్టడం వల్ల ఆ వాటర్ అనేవి మసులుతూ ఉన్నప్పుడు మనకు ఈ కర్రీలో గ్రేవీ అనేది వస్తుంటది. అప్పుడు కూరగాయల నుంచి వాటర్ రిలీజ్ అయితది. ఇదేంది అంటే మనం మూత పెట్టకపోతే ఆ కూరగాయలు ఫ్రై అయినట్టుగా వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోతది. అందుకే ఇంకా మా సార్ ఏమంటుండంటే, "ఒకవేళ నువ్వు లిడ్‌ది తీసుకున్నా గూడా దాన్ని వాడలేవు గదా! ఊకనే కూర మాడిపోతూ ఉంటది. గ్రేవీ గూడా రాదు. మరి నీ ఇష్టం" అనైతే మా సార్ అన్నాడు. ఇక నేనైతే ఆలోచిస్తున్నాను. మరి తీసుకోవాలా? వద్దు అన్నట్టుగా. కొన్ని కొన్ని సార్లనేమో ఇప్పుడు స్టెయిన్‌లెస్ స్టీల్‌వి చాలామంది వాడుతున్నారు గదా! నాకు గూడా ఎప్పటినుంచో తీసుకోవాలని ఉంది. అయితే నేనేమో తీసుకుందామని నేను మా సార్‌తోని అంటున్నా. మా సారేమో నీ ఇష్టం అంటుండు. కొన్ని కొన్ని సార్లునేమో తీసుకుంటే నాకు యూజ్ అవుతదా? కాదా? అన్నట్టుగా అనిపిస్తుంది. మరి కొన్ని సార్లు ఏమనిపిస్తుందంటే ముందు ఈడైతే ఈ కూర అయిపోయింది చూస్తున్నారు కదా! దీంట్లో పప్పు అనేది మెత్తగా ఏమి ఉడకదు. కాకపోతే ఇట్లా పప్పు మనం పట్టుకొని చూస్తే మెత్తగా ఉంటది.
కొంచెం పలుకులు పలుకులుగానే ఉంటుంది. ఈ పప్పు అయితే అయిపోయింది కదా. ఇక్కడ పనసకాయ కూర కూడా అయిపోతుంది. నీళ్ళైతే పోసి ఇంకా గ్రేవీ చిక్కగా వచ్చే వరకు ఉడికించుకోవాల్సిందే. అయితే మళ్ళీ కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే ఆ ట్రిప్లే కడాయి తీసుకోవాలంటే అనవసరంగా డబ్బులు ఎందుకు వేస్ట్ చేయాలి. ఇప్పుడైతే 2, 3 కడాయిలు ఉన్నాయి కదా. కర్రీ వండడానికి పెద్ద కడాయి ఇదే ఉంది. దీంతో పాటు ఒక చిన్నది ఉన్నాయి కదా. వీటితో పాటు ఎట్లాగో కాలం అనేది గడుస్తూ ఉంది. వీటితోనే మళ్ళీ ఇంకా కొత్తది తీసుకోవడం ఎందుకు అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. మరి మీరేమంటారో కూడా కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. అదే ఇప్పుడు ఈ కడాయి అనేది మార్చాలా లేదా కొత్త కడాయి తీసుకోవాలా వద్దా అని కూడా చెప్పుర్రి. ఇక్కడైతే ఇక నా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అదే అండి, నాన్ వెజ్లో కాకుండా వెజ్ చికెన్ కర్రీ. కొంచెం చికెన్ మసాలా వేసాను దీంట్లో. ఆ తర్వాత కసూరి మెత్తి అయితే వేసాను. ఈరోజు ఈ కూర అయితే చాలా టేస్టీగా వచ్చింది. సూపర్గా ఉంది. ఈరోజు నేను వండిన ఈ కూర మా కన్నయ్యని కూడా తినిపించాను. నైట్ మధ్యాహ్నం ఇదే కూర తిన్నాడు. తనంతలా తనేం తినలేదు. నేనే భయపెట్టి తిట్టి మరీ తినిపించాను. అప్పటికి ఇంకా భయపెడితే తినేసిండు. మరి రోజు ఆయనకు నచ్చినవే వండాలంటే ఇగో గివే బెండకాయలు, గోకరకాయలు, తర్వాత వచ్చేసి అవి దొండకాయలు ఇవైతేనే తింటాడు. పప్పులు, పప్పుచారులు, వేరే కొత్త కూరగాయలు ఏం తిననని అయితే చెప్తాడు. అందుకే ఇంకా నేనైతే ఈరోజు భయపెట్టించి మరి ఇంకా పనసకాయతోనే అన్నం అయితే తినిపించాను. ఇక సాయంత్రము మా సార్ అయితే కూరగాయలు తీసుకొని వచ్చిండు. ఇందాక గోకరకాయ చూపించిన కదా, గోకరకాయ వచ్చేసి 40 రూపీస్కి హాఫ్ కేజీ అంట. 80 రూపీస్కి కేజీ ఉందంట. అందుకే మా సారు గోకరకాయ హాఫ్ కేజీనే తీసుకొచ్చిండు. బెండకాయనేమో 1 కేజీ తీసుకొచ్చిండు 40 రూపీస్. దొండకాయ కూడా 40 రూపీస్ అంట 1 కేజీకి. కాకరకాయ వచ్చేసి 30 రూపీస్ అయినాయంట హాఫ్ కేజీకి. ఈ 2 బనానాలు వచ్చేసి చెరొక 10 రూపాయలు. మళ్ళీ తర్వాతనేమో మునక్కాయలు కూడా 40 రూపాయలు కేజీ ఉన్నాయంట. మా సార్ అయితే హాఫ్ కేజీ తెచ్చినట్టుండు. ఈ దొండకాయలు చూస్తుంటే నాకు అనిపిస్తే కొన్నిసార్లు ఇవి మనం తినే దొండకాయలేనా, అడవి దొండకాయల ఇట్లా మచ్చలు మచ్చలుగా ఉంటే మనము ఇంటికాడ అడవి దొండకాయలు అంటాం కదా, ఇవి మనం తినేయేనా అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. కానీ అడవి అనిపించినా మనవి అనిపించినా కూడా వండుకొని అయితే తింటున్నాము. ఇగో మునక్కాయలు ఇవి వచ్చేసి మరి హాఫ్ కేజీనా పావు కిలోనా నాకు తెలియదు. కానీ మా సార్ని రేట్ అడిగితే ఈ మునక్కాయలు అయితే 40 రూపీస్ అని అయితే చెప్పిండు. ఆ దోసకాయలు ఉన్నాయి కదా అవి కూడా 20 రూపాయలు. ఈ దోసకాయలు ఉన్నాయి కదా వీటిని ఏంటి అంటే కీర దోసకాయలాగా కట్ చేసుకొని తినవచ్చు. తర్వాత పచ్చడి పెట్టుకోవచ్చు, పప్పులో కూడా వేసుకోవచ్చు. కానీ పుల్లకాయ ఏమి ఉండదు, సప్పగానే ఉంటుంది. నేను ఎప్పుడన్నా ఒకసారి నాకు దోసకాయ పప్పు తినాలనిపిస్తే ఇలా దోసకాయలు వేసి పప్పు అయితే వండుతాను. ఇప్పుడైతే మనం ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన ఒక 2 దోసకాయలు ఉన్నాయి. ఇంకా పప్పు వండడం కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసేమో దీంట్లో మా సార్ ఏం తీసుకొచ్చిండంటే వాము తీసుకొని వచ్చిండు. మరి ఇది మొన్న గ్రోసరీస్ అవన్నీ తెచ్చేటప్పుడు మర్చిపోయినా అని చెప్పేసి మా సార్ తీసుకొచ్చినట్టుండు. ఇది వచ్చేసి వాము, ఇంట్లో కంపల్సరీ ఉండాల్సిందే కదా. తర్వాత పచ్చిమిర్చి కూడా ఎంతో చెప్పిన మా సారు నేను మర్చిపోయినా, పావు కిలో పచ్చిమిర్చి తీసుకొచ్చిండు. తర్వాతనేమో పసుపు తీసుకొచ్చిండు. ఇది కూడా మార్కెట్లోనే తీసుకొని వచ్చిండు. ఇప్పుడు ఇంతకు ముందుకు మేము మిల్లు దగ్గర తీసుకునేది, కానీ ఇప్పుడు మార్కెట్లో తీసుకున్న పసుపు ఎట్లుంటుందో ఒకసారి యూజ్ చేద్దాము అన్నట్టుగా మా సార్ అయితే పసుపు తీసుకొని వచ్చిండు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయింది ఇంట్లో. అందుకే వెల్లిపాయలు, అల్లం అయితే తీసుకొని వచ్చిండు. వట్టి మిరపకాయలు అయితే తీసుకొని వచ్చిండు. మీ అందరికీ తెలుసు కదా మేము కారం ఇంటికాడ నుంచే తీసుకొస్తామని చెప్పేసి. అయితే ఈడ మిరపకాయలు తీసుకొని మనం కారం కొట్టిస్తే టేస్ట్ ఎట్లుంటుందో మనకు తెలుస్తుంది కదా అని చెప్పేసి ఇలా అయితే మిరపకాయలు తీసుకొని వచ్చిండు. అవి పావు కిలోనే ఉన్నట్టునే, ఎక్కువ కూడా ఏం తీసుకురాలేదు. మనకు ఫస్ట్ టేస్ట్ అనేది తెలియాలి కదా. ఇక తర్వాత అల్లము, అది అల్లం వెల్లుల్లిగడ్డ చేయడానికి తీసుకొని వచ్చిండు. దీంట్లోనే ఒక 2, 3 వెండు బిర్యానీ ఆకులు అయితే ఉన్నాయి. మరి మిరపకాయలు అయితే ఎట్లుంటాయో ఏమో, కారం అంటే మంచిగా ఉంటాయా లేదా అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇక తర్వాత వచ్చేసేమో ఇంకేమున్నాయి, టమాటాలు వచ్చేసి 15 రూపాయలకు కేజీ అయితే ఉన్నాయి. మళ్ళీ రోజు పొద్దుగానే జ్యూస్ చేయాలి కదా. క్యారెట్స్ అయితే తీసుకొని వచ్చిండు, కానీ బీట్రూట్ అయితే దొరకలేదంట. ఇంకో గివి మా సార్ తెచ్చిన కూరగాయలు. ఇక వీటన్నిటినీ నేను
మంచిగా ఫ్రిడ్జ్లో సదిరేసుకోవాలి. 1 వీక్ వరకు వస్తాయి మాకు. నేను సొరకాయ తెమ్మన్నా, మా సారేమో సొరకాయ తేలేనట్టుడు. తర్వాత మొన్న అన్ని పప్పులు తీసుకొని వచ్చిండు కానీ కందిపప్పు మర్చిపోయిండు కదా, అందుకే ఇంకా నేను కందిపప్పు కూడా చెప్పిన. తర్వాత ఇది ఒక చిన్నది పంప్కిన్ అయితే తీసుకొని వచ్చిండు జ్యూస్ చేయడానికి. ఇక బీహార్లో పల్లీలు 140 రూపీస్కి కేజీ అంట. మొన్న ఒక సిస్టర్ కామెంట్ చేసి అయితే అడిగింది. నేను మా సార్ని అడిగి తెలుసుకున్నాను. ఇక ఇవి మా సార్ తెచ్చిన కూరగాయలు. ఈ వ్లాగ్ అయితే ఇడికి ఎండ్ చేస్తున్నాను. మరి మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మరి గుడ్ నైట్.